చామంతి, చామంతి. అనిల్, నువ్వేంటి ఇక్కడ? అంత కంగారుగా ఉన్నావేంటి? మన శ్రావణి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏమంటున్నావు అనిల్? ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్లో జాయిన్ చేశాం. నీకు చెప్తామని వస్తున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. ఏ హాస్పిటల్? ఆర్కే హాస్పిటల్. శ్రావణికి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. అయ్యో, శ్రావణికి ఏం కాదు అనిల్, ఏం కాదు. హాస్పిటల్కి నేను కూడా వస్తాను, పద వెళ్దాం. రా చామంతి. ఇటువైపు చామంతి. ఆంటీ. అమ్మ చామంతి, చూసావమ్మా అదేం చేసిందో? నన్ను వదిలి వెళ్ళిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని చూసిందమ్మా. అసలు ఏం జరిగింది ఆంటీ? ఏం చెప్పమంటావమ్మా? మనలాంటి పేదవాళ్ళ బ్రతుకులు ఇంతే, అంతకంటే ఇంకేం చెప్పగలను? తండ్రి లేని బిడ్డ కదా అని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. దాన్ని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చదివిస్తున్నానో. పెద్ద లాయర్ అవుతుంది అనుకున్నాను, ఇలా అవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. ఆంటీ ఏడవకండి మీరు. శ్రావణికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఆంటీ. డాక్టర్ గారు, శ్రావణి అవుట్ ఆఫ్ డేంజర్. ఇంత చిన్న వయసులో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రావడం ఏంటి? పురుగుల మందు తాగడం ఏంటి? మీ యూత్ ఎటు వెళ్తోంది ఏమీ అర్థం కావడం లేదు. వెళ్ళి చూడండి. అమ్మ శ్రావణి, ఏమైందమ్మా నీకు? ఎందుకు చేసావమ్మా ఇలా? ఎందుకమ్మా? ఆంటీ ఇలా రండి. శ్రావణి, ఏమైంది నీకు? నిన్నే అడుగుతుంది, ఏం జరిగింది? ఎంత ధైర్యంగా ఉండేదానివి నువ్వు? నీకెందుకే ఇలా చనిపోవాలన్న పిరికితనం పట్టింది? చెప్పు శ్రావణి, నిన్నే అడుగుతున్నది. చెప్పు శ్రావణి, చెప్పు శ్రావణి, చెప్పు శ్రావణి, చెప్పు శ్రావణి, చెప్పు శ్రావణి. శ్రావణి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆ తాడే కదమ్మా దాన్ని బ్రతుకున ఉరితాడుగా మారింది. ఏం జరిగింది శ్రావణి? అసలు నీకు పెళ్ళెప్పుడైంది? ఈ తాళి నీ ప్రాణం తీసేదాకా ఎందుకు వెళ్ళింది? నువ్వు చెప్తేనే కదా శ్రావణి నాకు తెలిసేది. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా చెప్పు? ఈ కన్నీళ్లు నీ బాధని పోగొడతాయా? చెప్పు శ్రావణి, ఏం జరిగింది? నేను విక్రమ్ 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాను చామంతి. ఈ విషయమే విక్రమ్ వాళ్ళ ఇంట్లో చెప్పాడు. వాళ్ళు ఒప్పుకోకపోగా విక్రమ్కి వేరే సంబంధం చూసి 2 రోజుల్లో పెళ్లి పెట్టారు. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. విక్రమ్ మనం పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందని చెప్పాడు. గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. తర్వాత విక్రమ్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఎరా, తాళి కట్టి తీసుకొచ్చేస్తే దీన్ని నా కోడలిగా అంగీకరిస్తాననుకుంటున్నావా? దాని స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? ప్రేమకు స్టేటస్లు ఉన్నావమ్మా. నోర్మోయ్,
మాకు స్టేటస్సే ముఖ్యం. మా దృష్టిలో ఇది తాళే కాదు, నీకు జరిగింది పెళ్ళే కాదు. పోవే, నా కొడుకుతో నీకేంటి సంబంధం? నీకు దిక్కున్న చోట చెప్పుకో. పో, పోవే. అమ్మా అది కదమ్మా, విక్రమ్! చెప్పేది వినండి. అమ్మా కాస్త ఆగండి. అరే విక్రమ్! అమ్మా, పోవే. నా మాట వినండి అమ్మా. విక్రమ్! ఆగండి పో. అమ్మా, అది కాదమ్మా, చెప్పేది వినండి అమ్మా. విక్రమ్! శ్రావణి రేయ్, అమ్మా అమ్మా నువ్వు నోరు అమ్మా, మీరా. కాస్త చెప్పేది వినండి అమ్మా. విక్రమ్! విక్రమ్! చెప్పేది వినమ్మా. పదరా. అరే విక్రమ్! నీకేరా చెప్పేది? నడు లోపలికి. శ్రావణి నోరు ముసుకు నడు. విక్రమ్! వాళ్ళకి స్టేటస్ ముఖ్యమైంది చామంతి. వాళ్ళ దృష్టిలో ఇది తాళి కాదు, మాకు జరిగింది పెళ్ళే కాదన్నారు. ఒక ఆడదానిగా నాకు జరిగింది పెళ్లి కాదంటే ఓర్చుకోగలనా చామంతి? నా మెళ్ళో విక్రమ్ వేసింది తాళి కాదంటే భరించగలనా? అందుకే విక్రమ్ లేని జీవితం వ్యర్థమని బ్రతకూడదనుకున్నాను. అలా మాట్లాడుకు శ్రావణి. మీ అమ్మగారిని చూడు. నీకేదైనా అయితే ఆవిడ బ్రతకగలరా చెప్పు? నేనేం చేయను చామంతి. ఈ తాళికి విలువ లేదని వాళ్ళు తెగేసి చెప్పి నన్ను గెంటేశారు కూడా. ఇంకా బ్రతికి నేను ఏం చేయను? అసలు ఎలా బ్రతకగలను? ఈ మాటనే వద్దు అంటున్నాను. కనీసం నీకు తాళి కట్టినట్టు విక్రమ్కి తెలుసు.